అంకుల్ అర్చన ఉందా? ఉంది. నువ్వు అర్చన ఫ్రెండ్వా? అవును అంకుల్. నీ పేరేంటి? కీర్తి. ఓ స్వీట్ నేమ్. మీ అమ్మ నాన్నలు ఏం చేస్తుంటారు? మా నాన్న చనిపోయారు అంకుల్. మా అమ్మ ఇళ్లలో పని చేస్తుంది. నువ్వు కూడా 7వ తరగతేనా? అవును అంకుల్. రోజురా ఇద్దరు కలిసిపోతురు గాని. అలాగే అంకుల్. హాయ్ కీర్తి. హాయ్ అర్చన. బాయ్ డాడీ. బాయ్ అర్చన. సూర్యం హే కీర్తి, ఈరోజు నీ బర్త్డేనా? అవును అంకుల్. హ్యాపీ బర్త్డే కీర్తి. థ్యాంక్స్ అంకుల్. ఏంటి చాక్లెట్సా? థ్యాంక్ యూ. కీర్తి, నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు తెలుసా? థ్యాంక్స్ అంకుల్. నువ్వు మేకప్ వేసుకుని నీ పెదాలకి లిప్స్టిక్ వేసుకుంటే నువ్వు అచ్చం హీరోయిన్లా ఉంటావు. కీర్తి, నీ కోసం ఏం కొన్నానో చెప్పుకో చూద్దాం. థ్యాంక్స్ అంకుల్. మరి అర్చనకి? అర్చనకి వేరే ఇస్తాలే, ఇది ఎవ్వరికీ ఇవ్వకు. అర్చనకు కూడా చూపించుకో. ఇది నీ కోసం ప్రేమతో కొన్నా. దీన్ని నువ్వే తినాలి, సరేనా? సరే. అర్చన వచ్చేస్తుంది, బ్యాగ్లో పెట్టుకో. తొందర పెట్టుకో. అర్చన వచ్చేస్తుంది, తొందర పెట్టుకో. కీర్తి, నువ్వు ఇలాగే రోజు రా, సరేనా? నీ కోసం రోజుకో వెరైటీ కొంటాను, సరేనా? గుడ్ గర్ల్, గుడ్. హాయ్ కీర్తి. హాయ్ అర్చన. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అర్చన. థ్యాంక్ యూ. బాయ్ డాడీ. బాయ్ కీర్తి. బాయ్ అంకుల్. ఈ సూర్యం కన్నేస్తే పనైపోవాలి. ఎస్. అర్చన, ఎందుకంత హడావుడిగా సర్దుకుంటున్నావు? చాలా టైం ఉంది, స్లోగా రెడీ అవ్వు. అలాగే డాడీ. రా రా కీర్తి, నీకోసమే చూస్తున్నా. ఇవన్నీ నీకోసమే. ఓరియో బిస్కెట్స్, లిప్స్టిక్. థ్యాంక్స్ అంకుల్. లోపల పెట్టుకో. కీర్తి, రేపు ఆదివారం కదా, 10 గంటలకి
ఈ బుర్కా వేసుకుని ఎవ్వరు చూడకుండా వచ్చాయి, ఓకేనా? నీకోసం బర్గర్ తెస్తాను. బర్గర్ తింటూ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, సరేనా? బ్యాగ్లో పెట్టుకో. రేపు 10 గంటలు మర్చిపోవద్దు. ఈ పెదాలు లిప్స్టిక్ తో తల మెరిసిపోవాలి, ఓకే? బాయ్ డాడీ. బాయ్ కీర్తి. బాయ్ అంకుల్. సూర్యం సక్సెస్. అర్చన, బయటికి ఆడుకోపో. హోంవర్క్ చాలా ఉంది డాడీ. నేను సాయంత్రం చేసి పెడతాలే. అసలు సండే ఎందుకు సెలవిస్తారో తెలుసా? ఆడుకోవడానికి. వెళ్ళి ఆడుకో, పో, వెళ్ళు. అర్చన, నువ్వు ఆడుకుంటూ ఉండు, నిన్ను నేనొచ్చి తీసుకొస్తా, సరేనా? అలాగే డాడీ. నువ్వు రాకు. సరే డాడీ. పదైపోయింది. రా రా రా, తొందరరా. నీకోసం ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? దా కూర్చో. నువ్వు చాలా తెలివైందానివి కీర్తి. నన్ను బాగా అర్థం చేసుకున్నావు. నీకన్నీ నేర్పిస్తాను. ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అది చాలా బాగుంటుంది తెలుసా? నువ్వెప్పుడు లిప్ కిస్ చేయలేదు కదా? లిప్ కిస్ లో ఫుల్ కిక్ ఉంటది. అందుకే లిప్ కిస్ తో స్టార్ట్ చేద్దామా? తప్పు అయిపోయింది అర్చన, నన్ను క్షమించమ్మా, ప్లీజ్ నన్ను క్షమించమ్మా. నాతో ఉంటే తప్పు లేనిది తనతో ఉంటే తప్ప అంకుల్? మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు నాన్న లేని నాకు ఒక నాన్న దొరికాడు అనుకున్నా. మీలో నేను ఒక తండ్రిని చూస్తే నాలో మీరొక భార్యని చూశారు. నా ప్లేస్ లో మీ కూతుని చూసినప్పుడు మీరు తప్పు చేశారని ఫీల్ అయ్యారు. నాలాంటి పసిపిల్లల్ని చూసినప్పుడు వాళ్ళల్లో మీ కూతుని చూసుకుంటే మీకు అసలు తప్పు చేయాలనిపించదు. చాక్లెట్లు బిస్కెట్లు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అంకుల్. వాటిని ఆశ చూపి మా పసిపిల్లల జీవితాల్ని చిదిమేయడం న్యాయమా అంకుల్? మీలాంటి వాళ్ళని చూసినప్పుడు మేము మిమ్మల్ని తండ్రిగానో, బాబాయ్ గానో, అన్నగానో
అనుకుని దగ్గరకు వస్తాం. మీరు మాతో సంతోషంగా మాట్లాడాలను, సరదాగా ఆడుకోవాలను అనుకుంటాం. కానీ మీ ఆలోచనలు వేరేగా ఉంటాయి అంకుల్. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మా ఆడపిల్లలకి తెలియడం లేదు అంకుల్. బయట వాళ్ళనే కాదు, ఇంట్లో వాళ్ళని కూడా నమ్మలేకున్నాం అంకుల్. దయచేసి మా ఆడపిల్లల్ని స్వేచ్ఛగా ప్రశాంతంగా బ్రతకనియండి అంకుల్. లేదమ్మా, నేను క్షమించడానికి తప్పు చేశానమ్మా. ఒక మనిషిలా కాకుండా ఒక పశువులా ఆలోచించాను. పైన మీ అమ్మ కూడా నన్ను క్షమించదమ్మా. కీర్తి, నీలాంటి ఆడపిల్లలకి నువ్వు ఒక స్ఫూర్తి కావాలి. నాలా ఆలోచించే ప్రతి ఒక్కరికి మీరు చేసిన పని ఒక కనువిప్పు కావాలమ్మా. ఈ ఒక్కసారి నన్ను క్షమించండి అమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనమ్మా. ప్లీజ్ తప్పు చేయనమ్మా. ప్లీజ్ ఏడోకండి నాన్న. డాడీ ఈ రోజు నుంచి నాకు ఒక్క కూతురు కాదమ్మా, 2 కూతుళ్ళు. ఈ సమాజంలో సూర్యం లాంటి వాళ్ళు ఇంటికొకడు వీధికొకడు ఉంటాడు. ఈ కథలో సూర్యం నుండి తప్పించుకోవడానికి కీర్తి అర్చనలు చేసిన సాహసోపేతమైన ప్రయత్నాన్ని చూసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఆడపిల్లలందరూ జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ మీ బుర్రకా టీం.